అమ్మా రామ్మా, మళ్ళీ నువ్వు తెచ్చావా? మళ్ళీ నేను తేవడం ఏంటి? నిన్ననే ఆనంద్ బుట్టడు పళ్ళు తెచ్చాడమ్మా. ఆయన ఇక్కడికి వచ్చారా? రావడం, వస్తూ పళ్ళు తేవడం నమ్మశక్యంగా లేదు కదూ. దేవుడా, ఆనంద్ బుద్ధి మార్చి అమ్మాయిని బాగా చూసుకోవాలని, మళ్ళీ మేమంతా కలిసి ఎప్పట్లా హాయిగా ఉండాలని నేను మీ నాన్న దేవుడికి రోజు ప్రార్థనలు పూజలు చేస్తున్నాం. ఇన్నాళ్ళకి మా పూజలు ఫలించాయని మీ నాన్న నేను సంబరపడ్డాం. ఇన్నాళ్ళు ఏమైపోయారట? అడగలేదా మీరు? రాకరాకొచ్చిన మనిషిని ఇన్నాళ్ళు ఎందుకు రాలేదని అడగటం సభ్యత కాదు కదమ్మా. పైగా ఇలాంటి పంతాలు పట్టింపులకు పోవడానికి అతనేను పరాయివాడా? ఇలాంటి మంచితనానికి పోయే అతన్ని ఇంతదాకా తీసుకొచ్చాం. వచ్చి ఏం మాట్లాడారు? కుశలాలు అడిగాడు, పళ్ళిచ్చాడు, నేను కాఫీ ఇచ్చాను. నాతో చెస్ కూడా ఆడాడు. అంటే ఆట మళ్ళీ మొదలు పెట్టారన్నమాట. ప్రతిదానికి అలా విపరీత అర్థాలు తీయబాకమ్మా. విపరీతంగా ప్రవర్తించే వాళ్ళ గురించి విపరీతంగానే ఆలోచించాలి, విపరీత అర్థాలే తీయాలి. అంతేగా మీ మీద ప్రేమ ఒలకబోయడానికి వచ్చిన వారు నన్ను వెంట తీసుకొచ్చిండొచ్చు కదా, ఎందుకు తీసుకురాలేదు? ఏదో పని మీద వెళుతూ ఇల్లు దారిలోనే కదా అని ఒకసారి పలకరించి పోదామని వచ్చాడటమ్మా. అది మీరు నమ్మారు, మర్యాదలు చేసి పంపించారు. మరి ఇంకేం చేయమంటావు? కావాలని వెంటపడి చేసుకునే దాన్ని కాల్చుకు తింటూ నావు ఎందుకురా రాసుకెళ్ళని అడిగుండాల్సింది. పెళ్లికి ముందు ఒక రకంగా, పెళ్ళయ్యాక ఒక రకంగా ఎందుకు ప్రవర్తించావని నిలదీసి ఉండాల్సింది. ఇంటికొచ్చిన తండ్రిని ఎందుకు అవమానించి పంపించావని కడిగి పారేయాల్సింది. ఏ అప్పటి ధైర్యం, పౌరుషం, ఆత్మాభిమానం లేకుండా పోయాయా మీకు? ఉన్నాయి. నువ్వన్న ధైర్యం, పౌరుషం, ఆత్మాభిమానం అన్నీ ఉన్నాయి. వాటితో పాటు అలా అడిగితే అతను నిన్ను మరింత బాధ పెడతాడేమన్న భయం కూడా ఉంది. అందుకేనమ్మా ఆ విషయంలో నేను గాని మీ అమ్మ గాని నోరు మెరపలేదు. అమ్మా సంధ్య, అడగాల్సిన మాటలు ఎన్నో ఉండొచ్చమ్మా, కానీ అడగదగ్గ సందర్భాలు మాత్రం కొన్నే ఉంటాయి. సమయం, సందర్భం చూసి అడిగేవి, చెప్పేవి మాత్రమే సత్ఫలితాలనిస్తాయి. సారీ, కోపం లేదో అనేశాను. కోపం కాదమ్మా, బాధ. నీ గుండెల్లో కొండంత బాధ ఉందని మాకు తెలుసు. అదంతా మాతో చెప్తే మేమెక్కడ బాధపడతామోనని నీ భయం. అందుకే నీ లోపలే దాచుకున్నావు. చూడమ్మా సంధ్య, దాచుకున్న డబ్బు మనిషి అవసరాలకు పనికొస్తుంది. దాచుకున్న బాధ మనిషిని దావానాలలాగా కాల్చేస్తుంది. అలాంటి బాధే మాటల రూపంలో ఇప్పుడు బయటకు వచ్చిందనుకుంటాను తప్ప నువ్వు మా మీద కోప్పడ్డావు అనుకోను తల్లి. పాపం అతను ఎలాంటి టెన్షన్లో ఉండి అలా బిహేవ్ చేస్తున్నాడో మనకు తెలియదు. అతన్ని మనం కొంచెం సానుభూతితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, నేను బయలుదేరుతాను నాన్న. అప్పుడే? అర్జెంటుగా ఆయన ఒకసారి చూడాలి. అతనితో గొడవ పెట్టుకోవడానికి ఇది కాదు కదా. అలాంటిదేం లేదమ్మా, నువ్వు భయపడకు. వస్తాను నాన్నా.
అనగనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. వాళ్ళు ఫారెస్ట్ కు వెళ్లి ఫిష్ తెచ్చారు. ఫారెస్ట్ లో ఫిష్ ఉన్నది మమ్మీ, వాటర్ లో ఉంటుంది. అరే నీకెలా తెలుసు? నాకు అన్ని తెలుసు. సరే ఇంకో కథ చెప్తానే. హ్యారీ పాటర్ కథ చెప్పు. అది నాకు రాదే. డాడీకి వచ్చి. డాడీ బజ్జున్నారుగా. నేను డాడీ దగ్గరే బజ్జుంటా. వద్దు నాన్న, రాధా ఆంటీ కోపడుతుంది. ఎందుకు? ఏమైంది హారిక? పాపను లోపల పడుకోబెట్టు. వద్దండి, తీసుకెళ్ళనివ్వండి పాపం. అది కాదు రాదా, నీకు తెలుసు కదా, పాపం ముందు నా గుండెల మీద నిద్రపోయిన తర్వాతే బెడ్ మీద పడుకుంటుంది. రేపు పొద్దున వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే అప్పుడెక్కడ నిద్రపోతుందంట? రాధా ఆంటీని మమ్మీ. వద్దు నాన్న, ఇక్కడ నాకు నిద్ర రావట్లేదు. పడుకోమన్నానా? ఏంటక్క పాప మీద కోపడుతున్నావు? ఏం లేదులే, నువ్వు వెళ్ళి పడుకోరాదా. నేను డాడీ దగ్గర పడుకుంటా. డాడీ దగ్గర నోరు మూసుకో. వద్దన్నానా? రాటెడ్డి వద్దు రాదా, దాని సంగతి నీకు తెలీదు. వాళ్ళ డాడీ దగ్గర అదే డాక్టర్ గారి దగ్గర పడుకుంటే అల్లరి చేస్తుంది. ఆయన నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. అయినా పర్వాలేదు, వాళ్ళ డాడీకి హ్యాపీగా ఉంటుంది. అదే డాక్టర్ గారికి హ్యాపీగా ఉంటుంది. పదటెట్టి డాడీ దగ్గరికి వెళ్దాం. నిజంగా? అవునమ్మా, నీకు డాడీ అంటే ఇష్టం కదా, అందుకే ఏం చెక్క డాడీ దగ్గరే బజ్జిందు గాని. రాధా నా మాట విను. చూడక్క, పాప అక్కడైతే ప్రశాంతంగా నిద్రపోతుంది, పెందలాడే లేస్తుంది. ఇక్కడ అనుకో, లేటుగా పడుకుంటుంది, లేటుగా లెగుస్తుంది. అది నిజమేననుకో. చూసావా, నిజాలు నాకెంత బాగా తెలిసిపోతున్నాయో కదరా నాన్న. స్వీట్ గర్ల్. గుడ్ గర్ల్. అమ్మ గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్ టెడ్డీ. డాడీ డాడీ. హాయ్ బంగారు తల్లి. నాకు హ్యారీ పాటర్ స్టోరీ చెప్పు డాడీ. ఏంటి రాదా, హారిక లేదా? ఉంది. మరి ఎవరెక్కడుండాలో అక్కడుంటేనే అందం చందం. పాప మీ దగ్గర ఉంటే మీరు ప్రశాంతంగా నిద్రపోతారు, పాప కూడా హ్యాపీ. అవునా కాదా? అవుననుకో, కానీ గుడ్ నైట్ టెడ్డీ. గుడ్ నైట్ ఆంటీ. ఏంట్రా తల్లి, ఏదైనా మ్యాజిక్ చేసావా? నో డాడీ. ఎప్పుడు లేని ఏంటి ఇలా? ఏమా? ఎనీవే, నీకు హ్యారీ పాటర్ స్టోరీ చెప్పాలి కదా. మరి ఇదేంటి రాదా, చెప్పానుగా నిష్ఠగా ఉండాలని. ఓకే ఓకే, నువ్వు దేవుణ్ణి ఏం కోరుకుంటావో తెలీదు కానీ నిష్ఠగా నువ్వు ఉండే పద్ధతి చూసి 1కి 2 వరాలు ఇస్తాడు చూడు. దేవుడిచ్చే వరాలంటే నాకు భయం. ఏ? వరం అనుకున్నది ఒక్కోసారి శాపం అవుతుంది, శాపం అనుకున్నది ఒక్కోసారి వరం అవుతుంది. దేని గురించి నువ్వు మాట్లాడేది? మన గురించేనక్క. దాంపత్యం అనేది భార్యకు వరం కదా. అవును, మీ ఆయన అమెరికాలో, మా ఆయన పక్క గదిలో, మనమేమో ఈ గదిలో. ఇది వరమో శాపమో, వరం లాంటి శాపమో ఏమీ అర్థం కావడం లేదు. రాముల వారిని సీతమ్మని విడతీయడం ఎంత పాపమో నాకు తెలుసక్క. ఇదేదో అపశకునంలా అనిపిస్తోంది. ఆ పాపం ఏదైనా ఉంటే అది నాకే తగులుతుంది, నీకేం కాదులే అక్క. బొమ్మలై విడిపోయిన సీతారాముల్ని కలపలేకపోయాను కానీ నా కోసం విడిపోయిన సీతారాముల్లాంటి మీ దంపతుల్ని ఖచ్చితంగా కలుపుతాను, కలిపే వెళ్తాను. sabe, no me cambió mucho, sabe. Oye, ma, yo te sabe, no me cambió mucho, sabe. Mándame todo, sabe. Mándame todo, sabe. So great deep down, I'm lost and alone in a crowded town. You did a mantra, you did a Maya, you did a mantra, you did a Maya. No grita bandera, compa brigante, muturita.
అబ్బా మంచి మూడ్ పాడు చేసావు సంధ్య. ఛ, నువ్వెప్పుడూ ఇంతే. మూడు పాడు చేయడం మీకు అలవాటు, నాకు కాదు. మ్యూజిక్ ఆఫ్ చేసావుగా, ఇంకా చిరాకెందుకు? హ్యాపీగా నవ్వుతూ మాట్లాడొచ్చుగా. సైలెన్స్ కన్నా సౌండే బెటర్. ముందు ఆ రిమోట్ ఇవ్వు. మీరు మా ఇంటికి వెళ్ళారా? వెళ్ళాను. ఎందుకెళ్లారు? ఏ వెళ్ళకూడదా? వెళ్ళొద్దని నాకు చెప్పి మీరెందుకెళ్లారు? వెళ్ళొద్దని చెప్పినా నువ్వు వెళ్ళొస్తున్నావుగా. అయితే నాతో పాటు రావాల్సింది. ఒక్కరే ఎందుకు వెళ్లారు? అలా పని మీద వెళ్తూ వెళ్తూ దారిలోనే కదా అని పెద్దవాళ్ళని ఒకసారి పలకరిద్దామని వెళ్ళాను. దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? అదే దారిలో మీరు ఇంతకు ముందు కూడా వెళ్లారు కదా, మరి అప్పుడెందుకు ఆగలేదు? ఇప్పుడు మాత్రం ఎందుకు ఆగినట్టు? అబ్బా ఏంటి సంధ్య, ఏదో కోర్టులో ముద్దాయిని అడిగినట్టు. ఇన్నాళ్ళు లేని ప్రేమ మా వాళ్ళ మీద ఇప్పుడు ఇంత సడన్ గా ఎందుకు కలిగింది? నాకు సమాధానం కావాలి. ఊరుకునే కొద్దీ తెగ రెచ్చిపోతున్నావేంటి? ఏంటి? వెళ్ళాను, నీకు చెప్పకుండా మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళొచ్చాను. చాలా కాలం వెళ్ళనందుకు సారీ చెప్పాను. ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకెళ్లి ఇచ్చేసొచ్చాను. ఇందులో తప్పేంటి? నీకు నేను సంజయ్ ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి పంతం కొద్దీ రోజుకోసారి వెళ్ళొస్తాను. ఏం చేస్తాను? రోజుకోసారి వెళ్ళినా గంటకొకసారి వెళ్ళినా వాళ్ళ నుంచి మీరు ఆశించేది మాత్రం మీకు అందదు. వాళ్ళ నుంచి నేను ఆశించేది ప్రేమ సంధ్య. ఆ ప్రేమకు 1000 గజాల స్థలం అనే అర్థం చెప్పుకుంటున్నారు మీరు. అంటే నేనేం చేసిన ఆ స్థలం కోసమేనా? ఎస్, అనుకున్నది ఎలాగైనా సాధించాలనే తత్వం మీది. ఎంతకైనా తగ్గిస్తారు మీరు. అర్థమైందిగా, ఇక వెళ్ళు. అన్ఫార్చునేట్లీ నాది అదే తత్వం. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటి మీద మీ చేయి పడనివ్వ. Something is missing. ఎస్, Yes, necktie missing. అంతేనా? ఇంకేదైనా మిస్ అయినట్టు అనిపిస్తుందా? నో, ఇంకేం లేదు. ఉంది. ఏంటది? లవ్. బా, నా కాన్ఫరెన్స్కి టైం అవుతుంది హారిక. కాన్ఫరెన్స్కి ఇంకా టైం ఉందని తెలుసు. అంటే అది కాన్ఫరెన్స్ స్పీచ్ పేపర్స్, మిగతా స్టాటిస్టిక్స్ అవన్నీ రెడీ చేసుకోవాలి. ఇదివరకు ఒక్క నిమిషం ప్రైవసీ దొరికినా వదిలేవారు కాదు. ఇప్పుడు గంటలు గంటలు ప్రైవసీ దొరికినా వదిలించుకోవాలని చూస్తున్నారు. ఏంటి విషయం? అంతా నీ భ్రమ. ముందు ఆ టై లైవ్ ఇవ్వను, నేనే కడతాను. ఇలా కూర్చోండి. చక్కల గింతలుగా ఉంది. నాకు కూడా. అబ్బా, కాన్ఫరెన్స్ ఎన్నింటి దాకా ఉండొచ్చు? సాయంకాలం 5 దాకా. ఎందుకు? అప్పటికి టెడ్డీ స్కూల్ నుంచి వస్తుంది. పాపని తీసుకుని నేను మీ కాన్ఫరెన్స్ హాల్ దగ్గరికి వచ్చాననుకో, అటు నుంచి అటు మనం ముగ్గురం కలిసి ఎటైనా. ఇవాళ కుదరదులే హరి. రాధ వెళ్ళిపోయాక టైం అంతా మందేగా. అమ్మగారు ఏమైంది ముత్యాలు? ఇలాంటి బాగోతం ఎక్కడైనా చూసావా? ఏం బాగోతాం? అదే మీ ఆయన గారితో ఆ నెరజాడ నడిపి బాగోతాం. నెరజానెవరు? అబ్బా అదేనండి, ఆ బిడ్డ తల్లి హారికమ్మ. హారికక్క?
ఏం చేసింది? మీ ఆయన గారి మీద పడి మెళ్ళ ఏదో కడుతుంది. అది నీ కంట పడింది, వెంటనే నాకొచ్చి చెప్పేశావు. అవునమ్మా. ఎంత మంచిదాని ముత్యాలు, ఇలాంటి సంగతులు ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండే. అలాగేనమ్మా. అవును, ఇలా చెప్పినందువల్ల నా కాపురం అయితే బాగుపడుతుంది, నీకేం లాభం? మీ సంతోషం కొద్దీ నాకు అంతో ఇంత ఇద్దారు కదమ్మా. అయితే ఇప్పుడే ఇచ్చేయమంటావా? ఇస్తే బాగుంటుందమ్మా. చాలా, ఇంకొంచెం ఇవ్వనా? ఏందమ్మా ఇట్టా కొట్టారు? నేను కాబట్టి ఇలా వదిలేశాను. ఇంకొకళ్ళు అయితే 4 కోసేసి ఉండేవాళ్ళు. మీ మంచి కోసం చెప్తే నన్నే కొడతారా? మీకన్నా ఆ కాంతమ్మ గారే నయ్యం. ఇలాంటి సంగతులు చెప్తే 10ో 10కో ఇస్తారు. అంటే ఇలాంటి సంగతులు పక్కిళ్ళకు కూడా మోస్తున్నావు అన్నమాట. చూడు, ఇక మీదట నువ్వు ఇక్కడేం చూసినా ఇక్కడే మర్చిపోవాలి, తెలిసిందా? అదలుకెళ్ళు. ఏమైంది రాధా? చంప పగలగొట్టాను. ఎందుకు అవును కొట్టావు? పని వాళ్ళని అలా కొట్టడం తప్పు కాదా? నా గురించి ఏదో కామెంట్ చేసినట్టుంది, అందుకే రాధ కోపం వచ్చి ఉంటుంది. అవునా రాధా? అసలు ఇలాంటి వాళ్ళ అవసరం మనకేంటక్క? రేపటి నుంచి పనిలోకి రావద్దని చెప్పు. బాగుంది వరుస. ఈ ఇంటి యజమానులు నువ్వు ఆయన. చెప్తే గిప్తే మీరు చెప్పాలి గాని నేను చెప్పడం ఏంటి? ఎవరిని ఏం మానిపించాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళొస్తాను రాధా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పాక నువ్వు చెప్పావుగా, అది చాలు. వెళ్ళొస్తాను. ఫైనల్ గా ఆనంద్ దొరగారు ముసలాళ్ళ ఇంటికి ఎసరు పెట్టారన్నమాట. అవునే. అవునే అని నువ్వింత బేలగా మాట్లాడితే నీకు ఎసరు పెడతాడేమోనని నా అనుమానం. పెట్టాల్సినంత టార్చర్ పెడుతూనే ఉన్నారు కదా, మళ్ళీ ఇంకా కొత్తగా ఏముంటుంది? ఇంటి విషయం కొత్త టార్చరే కదా. అవును, నాకు సంగతి చెప్పు. ఆ ఇంటి మీద నీకింకా హక్కుందంటావా? అప్పట్లో ఇల్లు నా పేరు మీద రాశారు కదా. అది అప్పట్లో, ఇప్పుడు కాదు కదా. అప్పుడంటే నువ్వు ఆ ఇంటి కోడలివి కాబట్టి ఇంటి తాళాలతో పాటు ఆ ఇల్లు నీకు రాసిచ్చారు. ఇప్పుడు నువ్వు వేరే ఇంటికొచ్చావు. ఆనంద్ ఇల్లు నీ ఇల్లు అవుతుంది కానీ అంకుల్ వాళ్ళ ఇల్లు నీదెలా అవుతుంది? లో ప్రకారం కాదు, లాజికల్ గా ఆలోచించు. ఇల్లు నీ పేరుతో ఉన్నా ఆ ముసలి వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు కాబట్టి, అది తప్ప వాళ్ళకి మరో ఆశ్రయం, ఆధారం లేదు కాబట్టి అది వాళ్ళకే చెందాలి. అవునా కాదా? అవును. ఇప్పుడు లాజికల్ గా కాదు, లా ప్రకారం ఆలోచించు. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది, నాకేం తోచి చావడం లేదు. నీ హస్బెండ్ నీ మైండ్ మీద కొట్టిన దెబ్బ అలాంటిది. మరి ఎలా చాయా? ఆ ఇంటిని అమ్మ వాళ్ళకి చెందేలా చేయాలి. ఆ చేసేదేదో ఆనంద్ ఆ ఇంటిని కబళించేలోపే చేసేయాలి. ఏదైనా ఐడియా చెప్పవే. ఇలాంటి ఐడియాలు చెప్పాల్సింది నేను కాదు, సివిల్ కేసులు డీల్ చేసే లాయర్ గారు. నీకు తెలిసిన లాయర్ ఎవరైనా ఉన్నారా? బోల్డెంతమంది ఉన్నారు, కానీ వాళ్ళంతా విడాకుల స్పెషలిస్టులు. ఇలాంటి ఆస్తి వ్యవహారాలు డీల్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కనుక్కుంటానులే గాని నువ్వేం వరీ కాకు. కనుక్కోవడం కాదు, వెంటనే అపాయింట్మెంట్ కూడా తీసేసుకో. అన్నట్టు శ్యామలరావు వాళ్ళ చుట్టం ఒక ఆయన ఉన్నాడే, హైకోర్టు లాయరు. ఆస్తి తగాదాలు డీల్ చేయడంలో మనల్ని కొట్టేవాడి స్టేట్లోనే లేడమ్మాయి అని ఓసారి నాతో అన్నాడు. అయితే మీ ఆయనతో ఒకసారి. ఏంటి మా ఆయన? శ్యామలరావు చెప్పు చాలు. అదే శ్యామలరావు గారితో ఒకసారి మాట్లాడి చూడు. మాట్లాడాక మళ్ళీ చూసేదేం ఉండదిక. శ్యామలరావు పరిగెత్తుకుంటూ లాయర్ దగ్గరకు వెళ్ళాలి. వీలైనంత త్వరలో అపాయింట్మెంట్ సంపాదించుకొని రావాలి, లేదంటే అట్లకడ కాల్చి వాత పెట్టను. సరే, ఏ విషయం నాకెప్పుడు చెప్తావు? ఇంటికెళ్ళగానే శ్యామలరావుతో మాట్లాడతాను, వెంటనే ఫోన్ చేస్తాను. ఓకే? థ్యాంక్స్ జయ. ఇదిగో నువ్వు ఇలాగ అక్క తొక్క నీ నెత్తి మీద ఎట్టుకోబట్టే ఈవిడ గారి నీ సంవత్సరంలో నిప్పులు పోసేస్తుంది. నీ కళ్ళలో నీళ్ళొస్తే చూడలేను రాధా. నా కళ్ళు నా ఇష్టం, మధ్యలో మీకేంటి బాధ? ఆ కళ్ళంటే గోపిగడికి చాలా ఇష్టం.